హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్లో కొంచెం మిస్టేక్స్ అయితే చేశానండి. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి నేనేమో షేర్ మార్కెట్ గురించి, సో అందరికీ అర్థమైనట్టు చెప్తే షేర్ మార్కెట్ గురించి నాకు ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంది. సో ఆ నాలెడ్జ్ని యూట్యూబ్లో పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ నేను కూడా ఈ మనీ సంపాదించవచ్చు యూట్యూబ్ ద్వారా అనేసి అయితే నేను అనుకున్నాను. సో అందుకని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అయితే నాకు యూట్యూబ్ గురించి అస్సలు ఏమీ తెలియకుండానే వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తే మనకి మనీ వస్తుంది కదా అనేసి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నేను స్టార్ట్ చేసి తర్వాత నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేసి నాకు తక్కువ ఉంది. అంటే మన అన్ని ఛానల్స్ ఉంటాయి కదా, షేర్ మార్కెట్లో గురించి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకన్నా నేను బాగా చెప్తానా చెప్పనా అని అంటే చూశాను. అమ్మాయిలు అయితే ఎవరు చెప్పలేదు షేర్ మార్కెట్ గురించి. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కదా, చెప్పగలనా చెప్పలేనా అని నా మీద నాకే డౌట్ వచ్చింది. అండ్ వ్యూస్ ఒకటి రాకపోయేసరికి నాకు షేర్ మార్కెట్ గురించి నేను చెప్పలేనేమో అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి నేను వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేసేదాన్ని కాదు. ఏదో అప్లోడ్ చేయాలి కదా అనేసి అయితే అప్లోడ్ చేసేదాన్ని అంతే. సో మీరు వచ్చేసి ఈ మిస్టేక్ అయితే ఎప్పటికీ చేయకండి. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే మీరు ఎప్పటికీ పోగొట్టుకోకండి. మీరు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా అది మీకు అనవసరం. మీరు చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్పండి. మీరే కాన్ఫిడెంట్గా చెప్పకపోతే వినే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండదు కదా. మీరు చెప్పింది నమ్మబుద్ధి కూడా వేయదు. మీరు ఎంత నిజం చెప్పినా సరే మీరు చెప్పేది నమ్మబుద్ధి వేయదు. సో మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి. నేను చాలా వీడియోస్ అయితే చూశాను, ఫేక్ వీడియోస్. అంటే మీకు ఇది చేయండి వ్యూస్ వచ్చేస్తే, మీకు ఇది చేయండి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలాంటి ఫేక్ వీడియోస్ వద్దనుకున్నా సరే చూడాలనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తారు వాళ్ళు. సో అది వద్దనుకున్నా సరే చూడబుద్ధి వేస్తుంది. సో అలా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ని అయితే మీరు పోగొట్టుకోకండి. మీరు కాన్ఫిడెంట్గా వీడియో చేయండి. సో మీరు పక్కా సక్సెస్ అయితే అవుతారు. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్. సెకండ్ అయితే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం మీకు అయితే రావాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే మీకు కొంచెం వ్యూస్ అనేది తక్కువ ఉంటాయి. అండ్ అది ఎవరిని పెడితే వాళ్ళని అడగండి, ఎవరికి కూడా అది తెలియదు. మీరు ఓన్గా అయితే సెర్చ్ చేసుకోండి. నేనైతే నా ఈ షేర్ మార్కెట్ గురించి అయితే కొంతమందిని అడిగాను. ఒక అతను అయితే పీపుల్ అండ్ బ్లాగ్ అనేసి చెప్పాడు. సో పీపుల్ అండ్ బ్లాగ్ అనే నేనైతే ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాను. సైన్స్ పరంగా కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి అయితే నేను పెట్టాను. అతనేమో పీపుల్ అండ్ బ్లాగ్ అని చెప్పాడు. సో ఇవి రెండు కాదు, అది వచ్చేసి ఎడ్యుకేషనల్ వీడియోస్. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా నేను రాంగ్ చేశాను. అది నా వీడియోస్ అనేది కొంతమందికే సెండ్ అయ్యాయి. సో నేను ఒక హిందీ ఛానల్ని అడిగినప్పుడు హిందీ ఛానల్లో చూసి అడిగితే అతను చెప్పారు ఇది ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేసి. సో నేను సెర్చ్ చేసి కూడా చూసాను, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ అనేసి వస్తాయి అనేసి. సో కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మీరు ఓన్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి మల్టీ కంటెంట్ వచ్చేసి పెట్టకూడదంటే పెట్టచ్చు అంటే హౌ టు అండ్ స్టైల్ ఉన్నది. హౌ టు అండ్ స్టైల్లో మనకి ఇప్పుడేంటి శారీస్ చూపించవచ్చు, కుకింగ్ అవన్నీ హౌ టు అండ్ స్టైల్లోకి వస్తాయి. సో ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ బ్లాగ్స్ ఇలాంటివి చేయకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కేటగిరీస్ అయితే అంతా సెట్ చేసుకోకూడదు. అండ్ 2-3 months వరకు మనం గ్రో అయినంత వరకు మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది కదా, అప్పటి వరకు మీరు ఒకటే కేటగిరీలో అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే హౌ టు అండ్ స్టైల్ అని ఉంది. హౌ టు అండ్ స్టైల్లోనే ఒక 3 months అయితే మీరు ఛానల్ని కంప్లీట్గా మీరు ఉంచేయాలి. సో మళ్ళీ హౌ టు అండ్ స్టైల్ పెట్టి, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పెట్టి, మళ్ళీ ఎడ్యుకేషనల్ పెట్టి, మళ్ళీ కచ్చి పిచ్చి యూట్యూబ్ అనేది మీ ఛానల్ని ఆప్టిమైజ్ ఆప్టిమైజ్ చేసుకోవాలంటే 3 months గ్యారంటీ పడుతుంది. సో ఆప్టిమైజ్ చేసుకునే లోపు మీరు కచ్చి పిచ్చిగా పెట్టారంటే మీ ఛానల్ని యూట్యూబ్ అంత బేగా ఆప్టిమైజ్ అయితే చేసుకోదు. సో మీరు 2-3 months మాత్రం కంటిన్యూగా ఒకటే ఛానల్ ఒకటే కంటెంట్ ఉన్నింది వీడియోస్ అయితే పెట్టండి. మీరు వ్యూస్ గురించి సబ్స్క్రైబర్స్ గురించి వస్తే అస్సలు
మీరు ఆలోచించకండి. సో, నేనైతే ఇదే చేశాను. వ్యూస్ గురించి అయితే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. వ్యూస్ రాలేదు. ఇది ఎడ్యుకేషనల్ వీడియోస్ కదా! వ్యూస్ ఎక్కువ ఉంటే కదా చూస్తారు వీడియో. వ్యూస్ లేకపోతే నాకెలా ఛానల్ గ్రో అవుతుంది అన్న మైండ్‌లోనే వచ్చాను. కానీ నాకు కంటెంట్ లేదు అక్కడ. నేను వ్యూస్ మీదే ఎళ్ళాను గానీ కంటెంట్ మర్చిపోయాను. నేను ఇక్కడ ఏదో పెట్టాలి కదా అనేసి ఏదో పెట్టాను. వ్యూస్ కోసం ఆలోచించుకో నాకు కంటెంటే లేనిది వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు చెప్పండి? నేను కంటెంట్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేవి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి. ఓకే. మీరు ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సఫర్ సబ్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీరైతే చేయకండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చేయండి. మీకు అంతకీ చేయాలనిపిస్తే. ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒక వీడియో అప్లోడ్ చేసి మీరు సబ్ చేసుకోండి. అంటే సబ్ చెయ్యండి అని చెప్పట్లేదు. వాళ్ళెప్పుడూ వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి అయితే నమ్మకండి. మీ ఫ్యామిలీకి కూడా ఎవ్వరికీ చెప్పకండి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఎవ్వరికీ చెప్పలేదు ఈ ఛానల్ స్టార్ట్ చేసినట్టు. ఫస్ట్ ఛానల్‌కైతే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం చెప్పాను. ఫ్యామిలీ మొత్తం కాదు, ఒక 10, 15 మెంబర్స్‌కైతే చెప్పాను. ఓకే. ఒక పక్క టెన్షన్ కూడా, అంటే వాళ్ళందరికీ చెప్పేసాను. నాకు వ్యూస్ రావట్లేదు, నేను సక్సెస్ అవ్వట్లేదు అనేసి వాళ్ళందరికీ తెలిసిపోతుందేమో, వాళ్ళు ఏమైనా అనేసుకుంటారేమో, ఇలాంటి మైండ్ సెట్‌లో మొత్తం 2 మంత్స్ అయితే స్ట్రగుల్ అయ్యాను నేను. ఆ 2 మంత్స్ తర్వాత నాకు మైండ్ కొంచెం ఫ్రీ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా మైండ్ ఫుల్ క్లారిటీ ఉంది. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ మెయిన్ ఉండాలి. సో, ఈ ఎస్ఈఓలు ఇవి ఏం వర్క్ అవ్వవు. సో, కంటెంట్ మీదే మీ బ్రెయిన్ అనేది పెట్టండి. ఓకే. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ నేను ప్రమోట్ చేసుకోవడంలో అంటే ఒక ఛానల్‌లో ప్రమోట్ చేసుకోవాలంటే మనకి మినిమమ్ 1000, 1500 ఎలా అయితే అడుగుతున్నారు. 1500, 1500 అండ్ ఫ్రీగా చేయాలంటే కొంచెం కండిషన్స్ అయితే ఉంటాయి. సో, అలాంటి వీటిలో నేను 1000, 1500 పెట్టి నేను ఛానల్ గ్రో అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. సో, నాకు మనీ వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో, అందుకని నేను 1000, 1500 పెట్టి మళ్ళీ నా ఛానల్ గ్రో అవ్వకపోతే నా మనీ వేస్ట్ అవుతుంది కదా అనేసి అయితే నేను ప్రమోట్ అయితే చేయించుకోలేదు. అండ్ గూగుల్ యాడ్సెన్స్‌లో అయితే 500 పెట్టి నేను గూగుల్ యాడ్సెన్స్‌లో ప్రమోట్ చేశాను. అండ్ నాకు ఫస్ట్‌లో యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు అని చెప్పాను కదా! యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. గూగుల్ యాడ్సెన్స్‌లో ఎలా ప్రమోట్ చేయాలి కూడా తెలీదు. సో, నేనైతే ట్రై చేశాను గూగుల్ యాడ్సెన్స్‌లో వీడియో యాడ్ ప్రమోట్ చేశాను. అది నేను 2 వీడియోస్ అయితే అనుకోకుండా 2 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసేసాను. అది వచ్చేసి ఇనాక్టివ్‌లోకి వచ్చింది. నేను 500 అయితే వేసేసాను. 500 వేసి ఇనాక్టివ్ అనింది అనేసి ఒకసారి క్లిక్ చేసి చూస్తే రిమూవ్ ఆప్షన్ అయితే వచ్చింది. రిమూవ్ ఆప్షన్ పెట్టి మళ్ళీ క్యాంపెయిన్ పెడితే బాగుంటుంది కదా అనేసి నేను అనుకున్నాను. ఒకసారి రిమూవ్ చేశాను. అది రిమూవ్ చేసి ఇంకా ఆప్షన్ అయితే నాకు కనిపించలేదు. నా 500 మనీ పోయింది. అది యాడ్ క్యాంపెయిన్ అయ్యిందో లేదో కూడా నాకు తెలీదు. నాకు దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు. సో, మీరైతే ప్రమోట్ చేయించుకోవాలా వద్దా అనేది నేను ఈ ఛానల్‌లో క్లియర్‌గా చెప్తాను. యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేదైతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా! నేను ఎక్స్పీరియన్స్ చేసినవైతే ఈ ఛానల్‌లో చెప్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఓకే. అండ్ ఈ 5 మిస్టేక్స్ అయితే మీరు ఎప్పటికీ చేయకండి. ఫస్ట్ వచ్చేసి మల్టీ కంటెంట్, సబ్ అండ్ కేటగిరీస్ యాడ్ చేసుకోవడం అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ ప్రమోట్ చేసుకోవడం. సో, ప్రమోట్ చేసుకునేది కూడా ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే. ఇందులో టిప్స్ అయితే ఈ ఛానల్‌లో ఏముండవు. ఎలా మనం సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా గ్రో అవ్వాలి అన్న దీని మీదే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే. మీకు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు, సో, జెన్యూన్‌గా సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫేక్ అయితే ఈ ఛానల్‌లో ఉండదు. సో, అందుకే నేను ఈ ఛానల్ గురించి నేను ఎవరికీ చెప్పలేదు. నా 500 పోయిందని నా ఇంట్లో కూడా చెప్పలేదు ఎవరికీ. ఓకే. ఇంట్లో చెప్తే మళ్ళీ ఏమైనా అంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే మాకు ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. నా ఓన్ రిస్క్ మీద మా హస్బెండ్ సపోర్ట్‌తో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. సో, 500 పోయాయి అంటే
ఏమైనా అంటారేమో అనేసి నేను ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు. ఫస్ట్ టైం ఈ ఛానల్‌లో రివీల్ చేశాను. ఓకే. అందుకే ఈ ఛానల్ గురించి ఎవరికీ చెప్పలేదు. నేను ఓన్‌గా పెడతాను. వ్యూస్‌కి, సబ్స్క్రైబర్స్‌కి దేని గురించి ఆలోచించను. నా మైండ్‌లో ఉన్నింది అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను మిమ్మల్ని. మీకు కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓకే. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి అన్న పాయింట్స్ మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.